ఇక్కడ మనకు చాలామందికి అనిపిస్తుందండి. ఇప్పుడే ఇలా మారిపోయిందా? సమాజంలో ఇప్పుడే ఈ కిరాతకాలు ఉన్నాయా అని మనకు అనిపిస్తుంటది. అయితే మనిషి కిరాతకంగా ప్రవర్తించడానికి ప్రధానమైన కారణం హార్మోన్స్ అండి. చాలామందికి ఆ విషయం తెలీదు. హార్మోన్ల ప్రభావము మనిషి మీద ఉంటది. అలాగే పరిసరాల ప్రభావము హార్మోన్ల మీద ఉంటది. పరిసరాలు హార్మోన్లను ప్రతికూల హార్మోన్లను ప్రేరేపించినప్పుడు మనిషిలో ఆ వికృతమైన ఆలోచనలు కనిపిస్తుంటాయండి. ఇప్పుడు మనం రామాయణ కాలం దగ్గరికి వెళ్దాం మీకు అర్థం కావడానికి. సీత అందగత్తె, శూర్పణఖ కూడా అందగత్తె. సీత రాముణ్ణి ఒక వనంలో చూసింది. ఆహా, ఇతను భర్త అయితే బాగుంటుంది అనుకున్నది. కానీ తన తండ్రి మాట ఇవన్నీ చూసి అతను వచ్చి శివధనుస్సు ఎక్కువ పెట్టిన తర్వాత పెళ్లి చేసుకుంది. కానీ శూర్పణఖ చూసిన వెంటనే అతని మీద వ్యామోహం మోజుపడింది, ప్రేమ నటించింది, కాదంటే తమ్ముడి దగ్గరికి పోయింది. ఇవన్నీ ఇద్దరు కూడా మహిళలే, ఇద్దరు అందగత్తెలే. ఇక్కడ ఈవిలో ఒక శృంగారపరమైన తపన ఎక్కువగా ఉంటుంది. అది హార్మోన్ల ప్రభావం. దీన్ని మనం ఇప్పుడు ఆధునిక కాలంలో చెప్పాలంటే శృంగారపరమైన ఉన్మత్త లక్షణాలు అంటాం. మనం మేనియా అంటుంటాం కదా, వాడు మేనియా, వాడు సైకో ఇట్లా అంటుంటాం. ప్రతి మనిషిలో అన్నీ ఉంటాయి. వాటి పాలు ఎక్కువ ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఇక్కడికి వద్దాం. ఒక ఆమె 3 పిల్లలకి విషం పెట్టి చంపేసింది. ఆమె కూడా చావాలని ప్రయత్నం చేసింది. భర్త తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇది ఎందుకు? ఒక వివాహేతర బంధానికి పిల్లలు అడ్డుగా ఉన్నారని. ఇది అమానుషీయం. ప్రపంచంలో అంటే లేదా ప్రకృతిలో ఉన్న ప్రతి జీవరాశి తన బిడ్డ కోసం ప్రాణాలు ఇస్తుంది. ఇప్పుడు ఒక కోడి ఉంటుంది, పిల్లని గద్ద తన్నుకోవడానికి వస్తే ఇది ఎగిరి పోరాడుతుంది. లేదా ఒక ఆవు అప్పుడే దూడని ఈనుంటుంది అడవిలో, సింహమో పులి వస్తే దాంతో పోరాడుతుంది బిడ్డను రక్షించడానికి. పాము మాత్రమే తన పిల్లలు తాను తింటుందని అంటుంటారు. అలాంటిది ఒక మనిషి తన పిల్లల్ని చంపేయడము అంటే ఆలోచించండి. ఇక్కడ ఇందాక మీకు అన్నట్టు ఆ ప్రకోపం ఎక్కువ అవుతాయండి. హార్మోన్లు, శృంగారపరమైన హార్మోన్లు. దాంట్లో ఇప్పుడు ఒక నింఫోమానియా అని ఉంటే చాలా ఉన్నాయండి. ఆ నింఫోమానియా ఉన్న వాళ్ళు శృంగారం కోసం ఏమైనా చేస్తారు. అలాగే కొంతమంది బిడ్డలు ప్రసవించిన తర్వాత ఆ పోస్ట్ నేటల్ సైకోసిస్ అని వస్తుందండి. అది దాచిపెట్టుకుంటుంది. వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ మాట చల్లన్నప్పుడు, ఇంకేదో కోపం వచ్చినప్పుడు కిరాతకంగా వ్యవహరిస్తారు. వాళ్ళల్లో భ్రమలు ఉంటాయి, భ్రాంతులు ఉంటాయి, చంపేస్తారు. బిడ్డని మనం చూస్తుంటాం, బిడ్డని బావిలేసి చంపేశారు, తొట్లో వేసి చంపేశారు. ఏమైందో ఆమెకండి, ఆమెకి ఏమీ కాదు. మనం ఏమనుకుంటామంటే అలా బిడ్డని చంపింది అనుకోండి ఒక తల్లి, భర్తను నిందిస్తాం. ఆ భర్త ఏం చేశాడో, లేకపోతే అత్తమామలు నిందిస్తాం. కానీ ఆమెకి ఆ పోస్ట్ నేటల్ సైకోసిస్ ఉంది అనేది మనకు అర్థం కాదు. ఆమె ప్రవర్తనలు అర్థం. ఇలా మనం ఇప్పుడు వచ్చే తాజాగా జరుగుతున్న కేసుల్లో భార్యల్ని భర్తలు చంపడం, భర్తలు భార్యలు చంపడం ఇవి మనం చూస్తున్నాం. వీటన్నిటికి కూడా వివాహేతర బంధం కారణంగా కనిపిస్తుంది. వివాహేతర బంధం ఉన్నంత మాత్రాన ఒకరినొకరు ఎవరు చంపరండి. అలాంటి వాళ్ళు చాలామంది, అంటే మనం అనకూడదు కానీ సమాజంలో అలాంటివి ఎప్పటి నుంచో ఉంది, ఇప్పుడు కాదు. విపరీతమైన ఆ ప్రవృత్తిలో మార్పు దీనికి కారణం అవుతుంది. ఇట్లాంటివి తెలుస్తుందండి చాలామందికి. ఇప్పుడు భార్యాభర్తల అనుబంధం కానీ, కుటుంబంలో కానీ ఒక వ్యక్తి విపరీత ధోరణి ప్రవర్తిస్తుంటే, ప్రవర్తనలో లోపం ఉంటే మనం ముందే గుర్తించి సైకియాట్రిస్ట్ దగ్గర చూపాలని. ఇవన్నీ కౌన్సిలింగ్తో అంత సులభంగా తగ్గవండి. నేను కౌన్సిలింగ్ సైకాలజిస్ట్గా చెప్తున్నాను. హితోపదేశాలు ఎన్ని చెప్పినా వింటారు, పాపం మారాలనుకుంటారు, కానీ హార్మోన్లు మారనవు. తప్పన ఇప్పుడు తాగుబోతులాగానే మీరు బాగా అడిక్షన్ ఉన్న వాళ్ళకి చెప్పాను, అన్ని చెప్తే అవును సార్, అయ్యో నేను మారుతాను సార్, దేవుడు సాక్షిగా రేపు నుంచి, మళ్ళీ వాడికి సాయంత్రం అయితే ఒక 90 వేద్దాం, క్వార్టర్ వేద్దాం, హాఫ్ వేద్దాం. వాడికి మళ్ళీ కొందరికి సైకోసిస్ లక్షణాలు, వాడిని కొడతాడు, వీడిని కొడతాడు, బండి ఎత్తి గుద్దుతాడు, ఏడో చేస్తాడు. అందుకని అంటే మనం చాలామందికి ఉన్న అభిప్రాయాల కోసం హార్మోన్ ప్రభావం ఒక స్థాయిలో ఉంటుందండి. మనిషిలో వివేకము, విజ్ఞత, వ్యక్తిత్వం ఇవి ఉంటాయి. ఇవి మనల్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయండి. సంస్కారము, పరిస్థితులు,
సమాజము, మన ఆలోచనలు, దృక్పథం, పరిసరాలు, ఆచారాలు, వ్యవహారాలు, నమ్మకాలు, దైవభక్తి ఇవన్నీ కూడా మనిషిని కంట్రోల్ చేస్తూ ఉంటాయి, నియంత్రిస్తూ వస్తాయి. అయితే ఈ హార్మోన్ ప్రభావం ఎక్కువైపోయే వాతావరణం కనిపించిందనుకోండి పరిసరాల్లో, అవి రెచ్చిపోతుందండి. ఇప్పుడు మనం హాయిగా ఉంటాం, ఎక్కడ పోతే హఠాత్ కుళ్ళు కంపు వస్తే ఇట్లా ముక్కులు మూసుకుంటాం, లేదా కిరాతకంగా ఏదంటే కళ్ళు మూసుకుంటాం. ఆటోమేటిక్గా అంటే మన సాఫ్ట్వేర్ అంటే ఆ బ్రెయిన్లు ఇవన్నీ ఫిక్స్ అయిపోయింటాయి. వీళ్ళు ఇలా చేస్తుంటారండి. ఇప్పుడు చెప్తే అర్థం కావడానికి, స్కిజోఫ్రెనియా అని ఒక జబ్బు ఉందండి, తీవ్రమైన జబ్బు. అది చాలా రోజులు కానీ దీర్ఘకాలం వాళ్ళకి భ్రమలు, భ్రాంతులు ఏది పట్టుకుంటే అదే ఉంటుంది. అలాగే బైపోలార్ డిజార్డర్ అని ఉంటుంది. దీంట్లో మ్యానియా ఉంటుంది, అంటే ఉన్మాదం ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది. కొంచెంసేపు డిప్రెస్ అవుతారు, కొంచెంసేపు సైకోసిస్ ఉంటుంది. అది చాలా జబ్బుల్లో ఈ లక్షణం. ఆ సైకోసిస్ వచ్చినప్పుడు నియంత్రణ కోల్పోతారు. అంటే మనకు తీవ్రమైన కోపం వచ్చినప్పుడు కూడా కొద్ది జరుగుతుంటుంది. ఇలా చాలా రుగ్మతలు కూడా అందులో సమ్మిళితమై ఉంటాయి. ఈ హార్మోన్ల ఇంబ్యాలెన్స్తో పాటు రుగ్మత లక్షణాలు ఉంటాయి. ఆ రుగ్మతలకు ఇవి మనం అదే ఏదో ఒక బొగ్గులు వేసి నిప్పు పెట్టి మెల్లిగా ఉంటాం. గాలి వచ్చిందంటే గబగబా మండుతుంది, గాలి లేదనుకోండి అది ఆపుతాం, మనం ఊపుతుంటాం. సేమ్ హార్మోన్లు కూడా నివురు కప్పు ఉంటాయండి. అంటే మన ఈ ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, గుణగణాలన్నీ నివురు కప్పు ఉంటాయి. అక్కడ ఆ పరిసరాలు, ఆ వాతావరణం వచ్చి అది కొట్టి మంట వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ పరిసరాలు అంటే ఇప్పుడున్న టీవీలు, అంటే టీవీలన్నీ మనం కాదని, అంటే ఈ మీడియాలో కొంత ఎక్స్పోజరు, ఇప్పుడు మరి ఇప్పుడు చాలా ఈ రీల్స్ వచ్చిన తర్వాత ప్రతిదీ ఏదో చేసేయాలనే తపనండి. ఆ తపన వీటికి ప్రేరణ అవుతుంది. ఆ ప్రేరణ ప్రకోపంగా మారుతుంది. ఆ ప్రకోపం వివేకాన్ని చంపేస్తుంది. వివేకం చచ్చిపోయినప్పుడు హింసా ప్రవృత్తి పెరుగుతుంది. మనం ఏదో నేర్చుకుంటాం. ఇప్పుడు చంపడం కూడా నేర్చుకోవాలి కదా. ట్రైనింగ్ లేకుండా దేంతో చంపాలి? కత్తితో నరకాలి, లేదా చాకుతో కొయ్యాలి, బ్లేడ్తో కొయ్యొచ్చు, ఇంకొక బాగుతో పొడవచ్చు. ఇవన్నీ ఎక్కడో ఒక చోట అంటే మన అనుభవాలని గడిస్తాం. ఆ అనుభవాలు మెదడులో నిక్షిప్తమై ఉంటాయి. ఈ అవసరం వచ్చినప్పుడు అవి పైకి వస్తాయి. అందుకని ఇవి ఒక చోట చేసిన దాన్ని ఇంకో చోట అనుసరిస్తుంటారు. ఇప్పుడు మీరు చూడండి, దీనికి మామూలుగా మాస్ హిస్టీరియా అని ఒకటి అంటుంటాం. ఎక్కడో ఇప్పుడు స్టూడెంట్స్ ఒక చోట సూసైడ్ చేసుకుంటే ఒక వారం 10 రోజులు టపటప విద్యార్థులు చనిపోయింటారు. లేదా ఎక్కడ ఒక భార్య ఆత్మహత్య చేసుకునేది, లేదా ప్రేమ విఫలమై ఒకటి చనిపోయింటే ఒక నెల లోపల చూస్తే అక్కడక్కడక్కడ అవే ఉంటాయి. ఇది అనుకరిస్తుంటాం. అంటే మనం మీకు ఇందాక చెప్పినట్టు ఈ ప్రేరణ కలిగించే పరిసరాల వల్ల గత జ్ఞాపకాలు, అనుభవాలని ఆధారం చేసుకొని అదే తరహా హింసకు పాల్పడుతుంటాం. ఇది వ్యక్తిత్వ లోపం కూడా ఉంటుంది. అంటే మనకి ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయి, మీకు నాకు అందరికీ అవి కనిపించినా మనకు వ్యక్తిత్వం ఉంటుంది, లేదా భయం ఉంటుంది, భక్తి ఉంటుంది, సమాజం, వీటి వల్ల అది నియంత్రింపబడుతూ ఉంటాయి. ఇప్పుడు కొద్ది విచ్చలివిడితనం రావడం వల్ల కొంతమంది ఆ విచ్చలవిడితనానికి ఇది తోడయ్యేటప్పటికి రెచ్చిపోతున్నారు. అందుకని ఇలా నరికేది, డ్రమ్ము, ఇవన్నీ పైచాచికంగా కిరాతకమైన చర్యలని. మీరు ఎప్పుడైనా ఈ పాములు, ముంగిస అట్లాంటివి పోట్లాడేటప్పుడు చూస్తే ఈ రెండిటికి తెలుసు, అది కాటేస్తే నేను సస్తానని ముంగిసకి తెలుసు, ముంగిస మనల్ని కొరికి చంపేస్తుందని పాముకు తెలుసు. చావడానికైనా సిద్ధమైన పోరాడుతుంటాయి రెండు. అదే కోడి పందాల జోడు, కోడి పుంజులు, వాటికి తెలుసు ఊళ్ళ కోసం మనం చావడానికైనా సిద్ధమవుతాయి. అదే పొట్టేళ్ళు రక్తం కారుతుంటే కూడా గుద్దుకుంటాయి. అంటే కొన్ని పాజిటివ్ కెమికల్స్ ఉంటాయి, అవి కూడా విరోచితంగా పోరాడతాయి. మీకు అర్థమైంది? ఇక్కడ నెగిటివ్ పాజిటివ్ ఉన్నప్పుడు, ఇప్పుడు అభిమన్యుడు తెలిసి చనిపోయాడు కదా, నా వంశంలో భయం లేదని నేను చాటాలనుకున్నా, తెలుసు ఆయనకి, లోపల పోతే బయట రాలేం, తెలుసు, చనిపోవడానికి సిద్ధమే. ఇక్కడ పాజిటివ్ కెమికల్స్ ప్రకోపిస్తాయి. ఏమన్నా అవ్వని, సాహసం అని. సాహసానికి ఉన్మాదానికి చిన్న తేడా ఉందండి. ఉన్మాదికి వివేకం ఉండదు, సాహసవంతుడికి వివేకం ఉంటుంది. ఇప్పుడు మనం ధైర్యవంతుడు ధైర్యంగా ఎదుర్కొందామని వెళ్తుంటాం, ప్రమాదము పొంచి ఉందంటే తప్పించుకుంటాం. ఈ ఉన్మాది ఆ ప్రమాదాన్ని గుర్తించడానికి చచ్చిపోతాడు.
ఇది స్వాతంత్ర ఉద్యమాల్లో చెప్పిన, రామాయణ కాలం మహాభారతంలో చెప్పిన, ఇప్పుడు చెప్పిన ఇదండి. అందుకని మనిషికి ప్రవృత్తి, వ్యక్తిత్వం, దృక్పథం, మానసిక స్థితి, పరిసరాలు, హార్మోన్లు వీటన్నింటి ప్రభావం సమ్మిళితమై ఉంటుంది. దేని ప్రభావం ఎక్కువగా ఉంటే దానికి మనం లొంగిపోయి అలా ప్రవర్తిస్తాం. మన ప్రవర్తన మీద ఇన్ని ప్రభావాలు ఉంటాయి.